సార్ జగన్ని అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, త్వరలో అరెస్ట్ చేస్తాం అంటారు. నిజంగా జగన్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా కేసులకు సంబంధించి? ఈ కేసుల్లో అరెస్ట్ చేయడానికి ఏమీ లేదండి. కేసులో శిక్ష పడితే అప్పుడు ఆలోచిస్తారు. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. మరి తరచూ అప్పుడప్పుడు మీడియాలో కూడా హల్చల్ చేస్తారు, ఇవన్నీ మేకపోతే జగన్ అరెస్ట్ చేస్తున్నారు, నేను జరిగేవి కాదు. అంటే భవిష్యత్తులో అడగడం ఉండదు, ఏం ఉండదండి. చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు చెయ్యనివ్వడో, చేయడే కాదు చెయ్యనివ్వడో. ఒకవేళ జగన్ ఒక అనివార్య పరిస్థితి వల్ల లోపలికి వెళ్తే పార్టీని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? ఎవరో ఒకళ్ళు అడుగుతారండి. భారతిరెడ్డి రావాలని ఉంది. ఇంకా పార్టీలో చాలా మంది ఉన్నారు. పార్టీని ఇప్పుడేం అధికారం లేదు కదా, ప్రతిపక్షం ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా, నడుపుతారు, ఎవరైనా నడుపుతారు. భారతిరెడ్డి రావాలనే ఉంది. నా క్యాపబిలిటీ ఎవరుకుందంటారు? సీనియర్ చాలా మంది ఉన్నారు. క్యాపబిలిటీ అనేది తీసుకొచ్చి పదవి ఇస్తేనే కదా తెలిసేది. ఇంట్లో కూర్చుని చెప్పి క్యాపబిలిటీ ఎట్లా తెలిసింది? మీరు ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదని అన్నారు. 1,00,000 కారణాలు ఉన్నాయి. కర్ణుడు చనిపోవడానికి ఎన్ని ఉన్నాయో మేము అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పి వాళ్ళందరూ బాధ పెడతాం నాకు ఇష్టం లేదు. కొంత చెప్పాను కదా, మేము చైర్మన్ గారి వరకు, కావూరు వరకు 2 ఉండేవి జిల్లాలో, హోరీగా స్టేజ్ మీదే ఉండేవాళ్ళు. అదంతా ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాల్సింది మన పర్సనల్గా తీసుకున్నారు. అందువల్ల సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి రాబోయే రోజుల్లో? ఈ 5 సంవత్సరాలు ఏంటి అసలు మీ పోరాటం ఏంటి? ప్రజల పక్షాన్ని ఎలా ఫైట్ చేయబోతున్నారు? ప్రజల మధ్యలోకి వెళ్తాం. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని మళ్ళీ మా క్యాడర్ని మేము ముందుకు తీసుకుని కలుపుకుని 10 మందిని కలుపుకొని ముందుకెళ్లే విధంగా శర్మారెడ్డి గారు ప్లాన్ చేశారు. ఆల్రెడీ మండల కమిటీలు వేసేసాం, జిల్లా కమిటీలు వేస్తున్నాం. ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు కూడా వేసుకుని కార్యక్రమాలు పెట్టుకుని జిల్లాల వారీగా మేడం గారు కూడా జిల్లాల వారీగా రివ్యూ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఆవిడ వస్తానన్నారు. అవసరమైతే ప్రతి మండలానికి కూడా రావడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఉన్నాయండి? ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయండి. అంటే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు తప్ప కింద కేడర్ ఉన్నాయండి. ఇప్పుడు అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇన్ఛార్జీలుగా ఉంది, అదేగా మేము చేసేది. ఇప్పుడు ఏలూరులో నేను జిల్లా కమిటీ వేయాలి, ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. మండల కమిటీలో వేసేసాం, కోఆర్డినేటర్లు వేసేసాం కాన్స్టిట్యున్సీలకి. బూతులకిను జిల్లా కమిటీ అనౌన్స్ చేయాలి, ఆవిడే అనౌన్స్ చేయాలి. మేము ఇస్తే ఆవిడే అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చి ఏమైనా మార్పు ఏమైనా కనపడింది అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే, సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవులో పేర్లు మారినాయి అంతే అంతే. వ్యక్తులు మారారు. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కానించి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను, కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికే. స్టిల్ కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుంది అంటారు, వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. 2019 మనం ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. 2014-19లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు ఎవరికి సపోర్ట్ చేశారు? 2019 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేశారు? మేము 2014-19లో ఎవరు సపోర్ట్? ఓపెన్గా మాట్లాడదాం. ఎవరికి సపోర్ట్ చెయ్యం మేము. ఖచ్చితంగా పేరుకే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నామినేషన్ వేశారు, ప్రచారం కొన్ని గ్రామాలు చేశారు, కానీ ఓటింగ్ ఎవరికేమన్నారు అంటే ఇక్కడ లోపాయకారి ఒప్పందం జరిగింది, పార్టీకి పని చేయలేదు నాయకులు. అదేం లేదు, అది అట్లా అనటానికి లేదు. మాకు తగిలిన దెబ్బ ఎక్కడ తగిలిందంటే రాష్ట్ర విభజన మూలంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజనకి కాంగ్రెసే కారణం అని చెప్పి అందరూ ఒప్పుకుని కూడా ఆ నెపం మా మీదకి తోసి పెద్ద అవాండ మా మీద వేశారు. కాబట్టి ప్రజలు మా మీద కోపంతో 14లో ఎక్కువ కోపంగా ఉన్నారు, 19లో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా పార్టీ దెబ్బతింటానికి కారణం ఏంటంటే
రాజశేఖర రెడ్డి కొడుకు కాంగ్రెస్ లెగసీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టినందువల్ల మా నాయకులు కేడర్ కూడా దాదాపు 90-95% జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళారు కాబట్టి మా పార్టీ వీక్ అయింది తప్ప వేరే వేరే కారణాలు కానీ ఇంకొకరికి బీటింగ్గా పనిచేయాల్సిన అవసరం కానీ ఇంకొకరికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయమని చెప్పడం అనేది జరగదు.